అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన తనకు బీజేపీ అధిష్టానం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ టికెట్ కేటాయించాలని ఆదివాసీ ఉద్యమ నేత సిడాం రామకిషన్ కోరుతున్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మనోగతాన్ని వెల్లడించారు. బీజేపీలో దాదాపు 30 ఏళ్ల పాటు పనిచేశానని, ఎన్నో సేవలందించానని తెలిపారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా ఆదివాసీ ఉద్యమాలు పోరాటాలలో కీలక భూమిక పోషించానని పేర్కొన్నారు. ఆదివాసీలో పట్టున్న తనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించాలన్నారు. ఇటీవల హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించినట్టు వివరించారు. పర్ధాన్ తెగకు చెందిన తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను కలిసినట్టు తెలిపారు. ప్రోగ్రాం ఉన్న రోజున శ్రీరామ్ రామకిషన్ గారు భారతీయ జనతా పార్టీలో దాదాపు 30 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ టు భారతీయ జనతా పార్టీ సేవ చేసే ఒక ఆదివాసీ ముద్దుబిడ్డ. నేను గత 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి, హిందుత్వానికి, ఆదివాసీ ఉద్యమాల రకరకాల ఆదిలాబాద్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ 29 రాష్ట్రాల సేవ చేసిన ఒక ఆదివాసీ ముద్దుబిడ్డ. నేను భారతీయ జనతా పార్టీకు ఎంపీ టికెట్ కావాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, మరియు ఆర్ఎస్ఎస్ చీఫ్ స్టేట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఆర్ఎస్ఎస్ పాత ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గారికి, అలాగే మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నేషనల్ ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారికి నేను వినతి పత్రం ఇచ్చిన. నేను చేసిన సేవల్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా. అలాగే మరియు నేను ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుండి లంబాడా గోండ్కే టికెట్ ఇస్తున్నారు కాబట్టి ఆదివాసులకు 76 నుంచి ఈ రోజు దాకా స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాల తర్వాత కూడా మా ప్రధాన జాతికి టికెట్ ఇవ్వాలని